ఈరోజు అత్యంత శుభ దినంగా చెప్పవచ్చు. ఈరోజు ఆదివాసీ ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆదివాసీ పాలకవర్గం వారు ఈరోజు అత్యద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటలకి అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది. మరి ఆదివాసీ భవనం వద్ద నుంచి కూడా వాసవి మహిళా మండలి వారు మరి 108 జ్యోతులతో ఊరేగింపులో రావడం జరిగింది. అట్లాగే ఆదివాసీ యువజన సంఘం వారు అమ్మవారిని పల్లకి సేవతో ఈరోజు పొరగలుగుకుండా ప్రయాణం చేస్తూ కూడా అమ్మవారి కళ్యాణ మండలి రావడం జరిగింది. మరి ఈరోజు ఇంతమంది పెద్ద ఎత్తున ఈ అమ్మవారి కార్యక్రమం రావడం చాలా సంతోషదాయకం. దీంట్లో విశేషం ఏంటంటే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వారు ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. మరి ఈరోజు అలాగే మన ముఖ్యమంత్రి గారు పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. మరి ఈరోజు కార్యక్రమానికి మన అమెరికన్ శాసనసభ్యులు శ్రీ మండల పశుప్రసాద్ గారు విచ్చేయడం జరిగింది. మరి వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అమ్మవారికి మన కళ్యాణ మండపం అధ్యక్షులైనటువంటి కొలిపర్ల మధు గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారిక దినంగా గుర్తించడం ఒక శుభపరిమాణం. వారు పెనుగొండలోని అమ్మవారి దేవాలయంలో అధికార పట్టు వస్త్రాలు అధికార లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. అలాగే ఇలా మన చలపల్లి అమ్మవారి గుడికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే మండల పశుప్రసాద్ గారు వచ్చేసి అదే విధంగా ఇక్కడ అమ్మవారికి అధికార లాంఛనాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇందుకు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సహకరించిన ఆదివాసీ యువజన సంఘం వారికి మహిళా మండలి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.